గత 10 రోజుల కిందట ఈ మధ్యలో ఇన్ఛార్జ్ నటరాజన్ మీనాక్షి నటరాజన్ కలవలేదు. దాదాపు ఒక 6-7 months అవుతుంది. సరే ఈ మొన్న 10 days బ్యాక్ మీనాక్షి నటరాజన్ గారికి నేనే పర్సనల్గా ఫోన్ చేసి, మేడం ఈ మధ్యలో మీరు ఎప్పుడన్నా అంటే నేను కూడా కలవక దాదాపు 5-6 నెలలు అవుతుంది, జనరల్గానే కలవాలనుకుంటున్నారు, పెద్దగా మా విషయాలు ఏం లేవు మాట్లాడడానికి, మీరు ఎప్పుడు వస్తారో కొంత ఇన్ఫర్మేషన్ అపాయింట్మెంట్ ఇస్తే నేను వచ్చి కలుస్తాను చెప్పిన. వారు చెప్పారు, వాళ్ళ పిఏ ఫోన్ చేసిండు ఈరోజు 6:30కి రమ్మని. అందుకే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చిన చాలామంది ఉన్నారు. ఒక 10 నిమిషాలే నేను మేడంతో మాట్లాడిన దాంట్లో కూడా వాస్తవం కూడా ఏం లేవు. అంటే ఏదో అందరూ ఊహిస్తారు కదా, అది మాట్లాడిండు ఏదో మాట్లాడిండు ఊహిస్తారు. ఊహించిన రాజకీయ ప్రస్తావన తినలేదు. బయట మీడియా కథనాలు, మీడియా ఏదైతే ఊహలు ఉంటాయో అలాంటివి ఏం లేవు. మేడం కలిసిన నేను 5-6 నెలల మేడం మిమ్మల్ని కలవక, జస్ట్ కలవాలని కలిసిన. సరే మేడంకి ఒక మాట అంటే ఓవరాల్గా ఒక్క మాట అయితే ఏం చెప్పినంటే, విలేజ్ నుంచి హైదరాబాద్ వరకు, గ్రామం నుంచి హైదరాబాద్ వరకు కార్యకర్తలు, నాయకులు ఈ వ్యవస్థని అందరిని కూడా ఒకసారి ఒక టీమ్గా మనకి, ఎందుకంటే మనకు 2.5 సంవత్సరాలు ఉంది. మనకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు 2.5 years అయింది కదా, మనకు 2.5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకొక పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఇద్దరు స్టేట్మెంట్లు కూడా మళ్ళా రానున్న 5 ఏళ్ళు కూడా గవర్నమెంట్లో ఉండాలని ఒక ప్రయత్నం కూడా సీఎం పరంగా, రేవంత్ రెడ్డి పరంగా కానీ, లేకపోతే మహేష్ గౌడ్ పరంగా కానీ ఇట్లా స్టేట్మెంట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనము ఈ 1.5 years గ్రామం నుంచి జిల్లాకు, గ్రామము, నియోజకవర్గము, జిల్లా అండ్ హైదరాబాద్ వరకు అందరిని కూడా స్ట్రెంథన్, అంటే ఇప్పటివరకు ఎంత స్ట్రెంథన్ చేయగలిగినాము, ఇంకా స్ట్రెంథన్ చేసేది ఏమున్నది చెక్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇన్ఛార్జ్ కానీ, పిసిసి ప్రెసిడెంట్ మీరు చేస్తున్న ప్రయత్నానికి ఇంకా అదనంగా కొంత పని చేసి, కొంత కోఆర్డినేషన్ చేసి ఇంకా చేయాలి మేడం. ఈ 6 నెలలు ఇంకో మనము ఇప్పుడు 6 నెలలు అయితే మనకు 3 years అవుతుంది. తర్వాత ఒక 1 year ఉంటుంది, 1.5 years మొత్తం. తర్వాత 1 year ఎలక్షన్ ఇయర్ అవుతుంది. కాబట్టి ఏమన్నా మిస్ అయినవి ఉంటే ఈ 6 నెలలు వచ్చే 1 yearలో అన్నీ కొంత సమయం చెక్ చేసుకొని కొంత అంత అలర్ట్ అయిపోతే బాగుంటుంది అనేది జనరల్ డిస్కస్. ఇదేం కాదు. అందుకే నేను ముందే చెప్పిన, మీరు ఏదో ఊహించుకొని నన్ను అడుగుతారు, మీరు ఏదో ఊహించుకుంటారు. ఊహాగానాలు జవాబు చెప్పలేను. న్యాయంగా నిజంగా చెప్తున్నా, నేను 5-6 నెలల నుంచి మేడం కలవలేదు. మేడం మా ఇన్ఛార్జు, ఓ సీనియర్ నాయకుడిగా జగ్గారెడ్డిగా నేను కలిసిన. కానీ నాకు ఇంకో అలవాటు ఏంటంటే, నాకు కాంప్లైంట్లు ఇచ్చే అలవాటు కూడా నాకు బేసికల్గా లేదు. నా తత్వం కాదు యాక్చువల్గా ఈ కాంప్లైంట్లు ఇచ్చుడు అది ఇది నాకు మొదటి నుంచి అలవాట్లేదు. నా రాజకీయ జీవితం నా తెలివి వచ్చిన కాడ నుంచి అట్లా ఉండేది. ఏదన్నా ఉంటే కొన్ని విషయాలు చెప్తా, కానీ వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, అది అట్లా, ఇది ఇట్లా దానికి టైం కిల్ చేయను. నేను చెప్పేది ఒకటే, ఏదన్నా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కార్యకర్తలు, నాయకులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. మిస్ అవుతారు కదా, ఇంత పెద్ద సముద్రంలో, ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ కొందరు మిస్ అవుతారు. ఎవరు మిస్ అవుతారో చెక్ చేసుకోండి మేడం. ఎందుకంటే ఇంకా ఈ 6 నెలలు 1 year అయిపోతే, 1.5 year అయిపోతే ఎలక్షన్ ఇయర్లో పడతాం కదా.
చాలామందికి అందరికి పదవులు వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు, కొందరం మాలాటోళ్ళం ఓడిపోయినాము. కానీ పార్టీ మాకు అవకాశం ఇచ్చింది కదా. మేము ఓడిపోతే దానికి ఓడి బాధ్యుడవుతాడు? అది కాదు. అనేక మందికి కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి, ఇంకా మళ్ళీ తయారు చేస్తున్నారు. కుల సంఘాలకు సంబంధించినవి కూడా ఇచ్చిర్రు. ఇంకా అదనంగా మళ్ళీ జూలైలో వస్తున్నాయి. మళ్ళీ అయినా ఇంకా కొంత ఉంటారు, కొంత మిస్ అవుతారు. అలాంటివి కూడా కొంత తీసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం జనరల్ డిస్కస్ అంతే. స్పెసిఫిక్గా పొలిటికల్ డిస్కస్ కాదు ఇది జనరల్ డిస్కస్. జగ్గారెడ్డి అనే వ్యక్తికి ఒకరి మీద చెప్పే అలవాటు లేదు, దానికి చెప్పి టైం కిల్ చేయాలి నేను, అది నా అలవాటు. ఈ మధ్య కాంగ్రెస్ నేతల మధ్య సక్సెస్ పోతుంది. గాంధీ భవన్ వేదికగా దాని మీద మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్లో కొట్లాడుకోకపోతే టెన్షన్ పడాలి, కానీ కొట్లాడుకుంటే టెన్షన్ ఏముంది? అది ప్రాబ్లం కాదు. కాంగ్రెస్లో కొట్లాడుకుంటేనే అన్నీ బయటకు వస్తాయి. అయినా ఆ గల్లలు పట్టుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ అర్ధగంట పోగానే కలుస్తారు. ఇది కాంగ్రెస్ కల్చర్. ఇది సమస్య ఏంటంటే కొట్టుకోకపోతే ప్రమాదం కాంగ్రెస్లో. అర్థమైందా? అందరూ నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మీ మీడియా వాళ్ళకు కూడా కొంత అవగాహన చెప్తున్నా, ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి చెప్తున్నా. కాంగ్రెస్లో కొట్టుకోకపోతే ప్రమాదము, కొట్టుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ప్రమాదమే ఉండదు. విన్నా? కాబట్టి కాంగ్రెస్ అల్టిమేట్ ఎందుకు కొట్లాడతారు, ఎందుకు కొట్టుకుంటారు? నా సెక్షన్ పబ్లిక్ని న్యాయం చేయాలి, నాకు ప్రాధాన్యత ఇవ్వని కొట్లాడతారు. అర్థమైందా? నిన్న హైదరాబాద్ ఇద్దరు ముఖ్య నాయకులు కొట్లాడుకుర్రు. దాని అర్థమైంది, నా నియోజకవర్గము ప్రజలకు, కార్యకర్తలకు అని ఒక నాయకుడు, మా ప్రజలకు నా నియోజకవర్గంలో నా నాయకులు అని అట్లా. ఇది ఇక్కడ రాజకీయ బలాలు నిరూపించుకునే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏముంటుంది, కూర్చోమంటే కూర్చోవాలి, నిలవాలంటే నిలవాలి. బీజేపీ దాంట్లో కూసుడు ఉండదు, లేసుడు ఉండదు. కాంగ్రెస్లో అదే కదా. కాంగ్రెస్ ఉన్న ఆ స్వతంత్రంలోనే ఎవరు క్యాస్ట్ నాయకులు ఆ క్యాస్ట్ కోసం కొట్లాడతారు. ఏ మతానికి సంబంధించిన నాయకులు మా పార్టీలో ఆ మత ప్రజల కోసం కొట్లాడతారు. కాంగ్రెస్లో ఇండివిజువల్ ఏముంటుంది? నిన్న మా నాయకులు హైదరాబాద్లో ఇద్దరు గొడవ పడ్డారు. చూసిన సోషల్ మీడియా, టీవీలలో, మీ ఛానళ్ళలో చూసిన, వేసిదే వేసారు. దాని అర్థమైంది, వాళ్ళ రిప్రజెంటేషన్ కోసం వాళ్ళు కొట్లాడు. వాళ్ళంటే వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తలు, ఆ నియోజకవర్గాల ప్రజల రిప్రజెంటేషన్ కోసం వాళ్ళు కొట్లాడినాడ. సరే, మీకు మీడియాకి ఇంకోటి అవసరము కాదు, మీ తప్పు కాదు, అది వాళ్ళ తప్పు. కాంగ్రెస్లో ఇలాంటివి జరుగుతుంటేనే కాంగ్రెస్ అని చాలామంది ప్రజలు కూడా ఇష్టపడరా? మీరు కూడా ఎందుకే, మీకు కూడా కావాలి కదా మీడియా వాళ్ళకు. ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు ఆడగొట్టుకోకపోతే మీకు న్యూసే లేదు. ఏ పార్టీలో న్యూస్ దొరుకుతుంది మీకు? టీఆర్ఎస్లో దొరుకుతుందా? బీజేపీలో అసలుకే దొరకదు. ఇంకే పార్టీ ఉంది? ఇది ఉండే కదా రెండు గాంధీ, ఈడ సీఎం రేవంత్ రెడ్డి, మా మహేష్ గౌడ్, మా ఇన్ఛార్జ్ నటరాజన్, ఇదే కదా. కాబట్టి చివరిగా మేడం నేనేమని చెప్తే కదా మేడం నాకు చెప్పడానికి. నేను ఏదైనా మేడం చెప్తే మేడం ఏమైనా చెప్తాను నాకు. అసలు నేను చెప్పిందే ఏం లేదు మేడం అసలు. కాబట్టి